విశాఖ జిల్లా గాజువాక 79వ వార్డు అంగనంపుడి వేప చెట్టు జంక్షన్లో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం పేద బడుగు బలహీన వర్గాలకు ఆసరగా నిలుస్తుందని అన్నారు. అలాగే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వెంటనే భార్యకు ఇచ్చేలా చేసిన చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేదల సేవలో మరి మొదటి రోజునే 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. ఈరోజు ఎన్ని కష్టాలున్నా రాష్ట్రంలో పేదవారికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పెన్షన్ 1వ తారీఖున ఇవ్వడంతో పాటు ఈరోజు జీఎస్టీ బెనిఫిట్స్ కూడా తేవడం జరిగింది. అలాగే రేపు 4వ తారీఖు నుంచి ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పేసి వారు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇప్పటికే స్త్రీశక్తి మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. చాలామంది ఆడవారు చాలా సంతోషంగా ఉన్నటువంటి స్కీమ్ అది. అలాగే డిఎస్సిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలిగాం. ఇవన్నీ కూడా అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, అటు సంపద సృష్టిని మరి 3 సంపాదనలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది కనుక ఇవన్నీ సాధ్యపడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 79, 85వ వార్డు ప్రజలకి, నాయకులకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేడు మన ముఖ్య అతిథులు గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అంగనపూడి ప్రాంతంలో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెన్షన్ ఇస్తున్నారో ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి శుభ సందర్భంగా అందరూ కూడా దసరా ఉత్సవాలలో ఆనందంగా జరుపుకొని మరి కుటుంబంతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.